సుమన్ టీవీ. నేను మీ సరోజ. బ్యూటిషియన్ రంగం సర్వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే అందరూ బ్యూటిషియన్ కోర్స్ పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందుకోసమని మనం ఈ రోజు విజయవాడలోని మేకప్ లైబ్రరీలో అయితే ఉన్నాము. మేకప్ లైబ్రరీలో బ్యూటిషియన్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, బ్యూటిషియన్స్ ని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం పదండి. ఈ రోజు మనతో ఉన్నారు ప్రొఫెషనల్ బ్యూటీ ఎడ్యుకేటర్ వేణుశ్రీ గారు. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యు? మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎంతో మంది స్టూడెంట్స్ ఎంతో బెస్ట్ ప్లేసెస్ లో ఉండి సర్వీసెస్ అందిస్తున్నారు కదా, సో హౌ డు ఫీల్? సో యాజ్ అన్ ఎడ్యుకేటర్ స్టూడెంట్స్ అందరూ వెల్ సెటిల్ అయ్యి, బికాస్ దే ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 50,000 నుంచి 1 lakh దాకా ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. సో అది ఒక ప్రౌడ్ మూమెంట్ నాకు. ఎందుకంటే వాళ్ళు నాకు కాల్స్ చేసి, మ్యామ్ ఈ వర్క్ చేసాం ఈరోజు ఇంత ఎర్న్ చేసామని చెప్తున్నప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్ అనమాట యాజ్ అన్ ఎడ్యుకేటర్. నాకు ఇట్స్ అ బెస్ట్ ఫీలింగ్. సో ఎవరైతే ఇండస్ట్రీలో వెళ్దాం అనుకుంటున్నారు, అసలు ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ బాగుంటుంది, మన లోకల్లో జాయిన్ అవ్వచ్చా, బయటకు వెళ్ళాలా, సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మేము ఒక సొల్యూషన్ లాగా తీసుకొచ్చాం ఇక్కడికి. బికాస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ లేదేమో అని బయటకు వెళ్తున్నారు. చాలా మంది ఉమెన్ వాళ్ళ కిడ్స్ని వదిలేసి, వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసి వెళ్తున్నారు. సో బయటకు వెళ్ళి ఎందుకు నేర్చుకోవాలి, మన ఇక్కడే ఉండి వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండి నేర్చుకోవచ్చు కాబట్టి మేము ఈ అకాడమీ అనేది స్టార్ట్ చేసాం. అండ్ ఇది వచ్చేసి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కింద స్టార్ట్ చేసిన అకాడమీ. ఎవరైతే ఉమెన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి కోర్సెస్ నేర్చుకొని దే ఆర్ ఎర్నింగ్ మోర్ అనమాట. సో 50,000 నుంచి ఒక 1 lakh పైన వాళ్ళు సంపాదిస్తున్నారు. లైక్ ఓన్గా స్టార్ట్ చేసుకున్నారు. కొన్ని సలోన్స్లో కానీ పార్లర్స్లో కానీ ఇక్కడ వాళ్ళు రిక్రూట్ అయ్యి ఉన్నారు. సో ఎలా ఉంటారంటే ఇక్కడ స్టూడెంట్స్ యూత్ వాళ్ళు వస్తారు, మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తారు, అండ్ హైయెస్ట్ మెయిన్ టీచ్ చేసిన వాళ్ళు 60+ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ద ప్యాషన్ టువర్డ్స్ దిస్ బ్యూటీ ఇండస్ట్రీ ఫర్ దెమ్ ఈజ్ మోర్. సో అందుకని వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఇవ్వాలని మేము ఇది స్టార్ట్ చేసాము. మేడం, ఎన్నో నేమ్స్ ఉండగా యూనిక్ గా మేకప్ లైబ్రరీ అని ఎందుకు పెట్టారు? సో చాలామంది మేకప్ అనగానే ఏముంది, ప్రైమర్ రాసేసాం, ఫౌండేషన్ వేసేసాం, కాంపాక్ట్ వేసాం, సెట్టింగ్ స్ప్రే చేస్తాం, అంతే మేకప్. సో ద థింగ్ బిహైండ్ మేకప్ ఈజ్, మేకప్ అనేది ఒక సైన్స్. సో సైన్స్, కెమిస్ట్రీ ఉంది దాంట్లో. సో ల్యాబొరేటరీలో మామూలుగా మనం ఏం చేస్తాం, ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము. సో మేకప్ అనేది సైన్స్ అండ్ ఆర్ట్ కాంబినేషనే మేకప్ ఇక్కడ. సో ఒక ఆర్టిస్ట్లా ఎప్పుడు అవుతారంటే వెన్ దే నో అబౌట్ సైన్స్, వాళ్ళ ప్రోడక్ట్ ఏది వాడుతున్నారు అని తెలిసినప్పుడు, అండ్ వాళ్ళ చేతిలో ఆర్ట్ ఉన్నప్పుడు. సో దట్ ఈజ్ మేకప్ ఫర్ మీ. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎలా అంటే ఓన్లీ నేను చెప్పిందే చేయరు, వాళ్ళని ఎక్స్పెరిమెంట్స్ చేయమంటాను. రైట్ చేయమంటా, రాంగ్ చేయమంటా. సో దట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే వాళ్ళు బయటకి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దాని నుంచి బయటకు వస్తారు. సో ద మెయిన్ రీజన్ మేము పెట్టింది మేకప్ లైబ్రరీ అని అందుకే. సో స్టూడెంట్స్ షుడ్ కమ్ అండ్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఓవర్ హియర్ ఇన్ ద మేకప్. మేడం, ఆ వ్యూవర్స్తో పాటు నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు మీ స్టూడియోని చూపిస్తారా? షూర్, తప్పకుండా. సో ఇక్కడ వచ్చేసి మనకి హెయిర్కి సంబంధించి ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ఇస్తాము స్టూడెంట్కి. ఏదర్ స్ట్రైట్నర్ అవ్వచ్చు, క్రింపర్ అవ్వచ్చు, బ్లో డ్రైయర్ అవ్వచ్చు, అండ్ కూమ్స్ ఇస్తాము, అండ్ స్ప్రేస్ ఇస్తాము. సో దట్ వాళ్ళు ఏంటంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ హెయిర్కి సంబంధించి ఉమెన్ ఆర్ క్రేజీ అబౌట్ హెయిర్. సో వాళ్ళు వెడ్డింగ్స్ అవ్వచ్చు, నార్మల్ డే టు డే లైఫ్ అవ్వచ్చు. సో వాళ్ళు హెయిర్కి ఉమెన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి సో వీళ్ళని డిఫరెంట్ విధాలుగా ట్రైన్ చేస్తాము. ఎలాంటి హెయిర్ టెక్స్చర్ వచ్చినా కూడా వాళ్ళు వేసేటట్టు. అండ్ ఫస్ట్ వీళ్ళు ప్రాక్టీస్ చేసేది హెయిర్ డమ్మీస్ మీద ప్రాక్టీస్ చేశారు. అండ్ లేటర్ ఆన్ 1-on-1 ఇంటరాక్షన్ ఉండి అండ్ హ్యూమన్ మీద ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే స్టార్టింగ్లోనే హ్యూమన్ మీద వెళ్ళిపోతే మనకి డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఫస్ట్ మేము డమ్మీ మీద ప్రాక్టీస్ చేయించి లేటర్ హ్యూమన్కి ఇస్తాము. సో ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేసి ఫెసిలిటీస్ ఎలా ప్రొవైడ్ చేసామంటే, వాళ్ళు సలూన్లో ఎలా అయితే వర్క్ చేయగలుగుతారో ఆ ఎక్విప్మెంట్ అనేది ఇక్కడ మేము ప్రొవైడ్ చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. సో వాళ్ళకి సలూన్ లైక్ ఫీల్ రావడం కోసం, సో దే ఆర్ వర్కింగ్, రియల్గా వర్క్ చేస్తున్నాం, ఓన్లీ నేర్చుకుంటున్నాం అన్నట్టు కాకుండా. అండ్ ఇదంతా కూడా వాళ్ళు ఆర్గనైజ్గా పెట్టుకొని వాళ్ళు ఎలా అయితే వర్క్ చేస్తారో ఇక్కడ మేము అది నేర్పిస్తాము వాళ్ళకి. సో స్టూడెంట్స్కి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అనేది నేర్పిస్తాము. అంటే ఒకేషన్ బట్టి వాళ్ళు క్లయింట్కి వేసేటట్టు, ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, వెడ్డింగ్ అవ్వచ్చు, రిసెప్షన్ అవ్వచ్చు, బయట వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవ్వచ్చు, దేనికైనా వాళ్ళని రెడీ చేస్తాము. సో ఇలాగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మెస్సీ బ్రైడ్స్ అయితే స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద హెయిర్ స్టైల్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ది. సో క్లయింట్ చాయిస్ బట్టి వాళ్ళు ఎలా అయితే చేయొచ్చో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ అనేవి నేర్పిస్తాము. నెక్స్ట్ ఇంకొక ట్రెండింగ్ది.
సో ఇవన్నీ ఈరోజు సెషన్ అంతా కూడా మేము స్టూడెంట్స్కి మెస్సీ బ్రైడ్స్ అనేవి నేర్పిస్తున్నాము. సో యూ కెన్ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అండ్ యాక్సెసరీస్ ఎలా యూజ్ చేయాలి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెసరీస్ ఇచ్చి కూడా మేము వాళ్ళకి ట్రైన్ చేస్తాం, బికాస్ రియల్ లైఫ్లో కూడా యూజ్ చేస్తాం కాబట్టి మేము అక్కడికే. వచ్చేసి మేకప్ స్టేషన్, ఇక్కడ స్టూడెంట్స్ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ స్టూడెంట్కి ప్రాక్టీస్కి ఇస్తాము. రైట్ ఫ్రమ్ మాయిశ్చరైజర్ దగ్గర నుంచి సెట్టింగ్ స్ప్రే దాకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తాం అండ్ డిఫరెంట్ బ్రాండ్స్ ఇస్తాము. సో దట్ వాళ్ళు అఫోర్డబుల్ బ్రాండ్ యూజ్ చేస్తారు, ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడా యూజ్ చేస్తారు. వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో వాళ్ళు వ్యానిటీలో యూజ్ చేయొచ్చు కాబట్టి. సో దే ఆర్ ప్రాక్టీసింగ్ నౌ. సో ఐ షాడోస్, ఫౌండేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, లాట్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి నేర్చుకుంటారు. అండ్ ఎవ్రీడే డెమోస్లో మార్నింగ్ జరిగే డెమో, ఆఫ్టర్నూన్ వీళ్ళు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మేడం, మీరు స్టూడెంట్స్కి ప్రాక్టీస్ చేయడానికి ఏమేమి బ్రాండ్స్ని ఇస్తున్నారు వాళ్ళకి? మనకి స్టూడెంట్స్కి ఇచ్చేవన్నీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అనేవి ఉంటాయి. సో ఎందుకు ఓన్లీ నేషనల్ ఇవ్వాలి, ఎందుకు ఓన్లీ ఇంటర్నేషనల్ ఇవ్వాలి అనేది చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు నాకు, ఏదో ఒకటి పెట్టొచ్చు కదా అని. సో ద థింగ్ ఈస్, అందరూ నేషనల్ ప్రొడక్ట్సే కొనాలని లేదు, అందరూ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్సే కొనాలని లేదు. సో వాళ్ళకి ఏదైతే ప్రొడక్ట్స్ నచ్చుతుందో వాళ్ళు వ్యానిటీలో పెట్టుకుంటారు. సో అది మెయిన్ రీజన్ పెట్టుకొని వీళ్ళకి ప్రొడక్ట్స్ అన్ని మేము ఇవ్వడం జరుగుతుంది. సో పీలూయిస్ అవ్వచ్చు, జాక్లిన్ హిల్ అవ్వచ్చు, అండ్ నార్స్, హుదా బ్యూటీ. సో అఫోర్డబుల్ నుంచి హై ఎండ్ దాకా ఎవ్రీథింగ్ ఇస్తాం అనమాట. సో దట్ వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు అండ్ అవుట్పుట్ అనేది వాళ్ళు తీసుకురాగలుగుతారు. ఏదైనా ఒక్క ప్రోడక్ట్కే కన్ఫైన్ చేసేస్తే వాళ్ళకి అదే వస్తుంది. ఎందుకంటే మేకప్లో ట్రెండ్స్ అనేవి మారుతూనే ఉంటుంది. దే హ్యావ్ టు బీ అప్గ్రేడెడ్ ఈ డే టు డే. సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి మన దగ్గర ఉన్నది కాస్మెటాలజీ. ఇది సో ఇవి కాస్మెటాలజీ ప్రోడక్ట్స్ అండ్ ఇవన్నీ మెషినరీ. ఈ మెషినరీ అంతా కూడా మేము స్టూడెంట్స్కి ప్రాక్టీస్కి ఇస్తాము. సో దట్ దీని మీద కూడా వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అవుతుంది. కాస్మెటాలజీకి అనగానే హై ప్రైజెస్ ఉంటాయి కదా మేడం, సో మీరు ఎలా అసలు లో ప్రైజెస్కి ఇవ్వగలుగుతున్నారు? సో కాస్మెటాలజీలో మనకి ఇది అకాడమీ స్టార్ట్ చేసిన మెయిన్ మోటివే తక్కువ ఫీజ్కి ఎక్కువ రీచ్ వెళ్ళాలి జనాలకి అని. సో మెయిన్ ఎయిమే అది కాబట్టి మేము తక్కువ ఫీజ్కే లైక్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో సహా వాళ్ళకి నేర్పిస్తున్నాము. సో మీరు చూసినట్టయితే లైక్ దిస్ ఇస్ 10-in-1 హైడ్రా and that is laser equipment and another one of hydra and dermabrasion and everything. ఇక్కడ బీబీ గ్లోకి సంబంధించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో క్వశ్చన్ అదే అడుగుతూ ఉంటారు నన్ను కూడా, ఎందుకు ఇంత తక్కువకు నేర్పిస్తున్నారు అని. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీ. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇది స్టార్ట్ చేసింది ఎడ్యుకేషన్ వెళ్ళాలి మన ఆంధ్రాకి, ఆంధ్ర డెవలప్ అవ్వాలి, బయట మెట్రోస్ కన్నా కూడా ఇది ఇంకా వెళ్ళాలి అన్న మెయిన్ ఎయిమ్తో మోటివ్తో స్టార్ట్ చేసాం కాబట్టి ఇంత తక్కువ నేర్పిస్తున్నాం. సో మేకప్ లెబొరేటరీలో ట్రైన్ అయిన స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ వెల్ సెటిల్ అయ్యి ఉన్నారు. సో కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి UK, US కూడా ఉన్నారు. సో నెయిల్ ఆర్ట్స్ అవ్వచ్చు, కాస్మెటాలజీ అవ్వచ్చు, దే ఆర్ ఎర్నింగ్ మోర్ అక్కడ బయటకు వెళ్ళి. అండ్ కొంతమంది వచ్చేసి సలూన్స్లో అండ్ పార్లర్స్లో కూడా ఉన్నారు. అండ్ స్టార్టింగ్ జూనియర్ లెవెల్ వాళ్ళు ఎవరైతే నేర్చుకొని వెళ్ళారో వాళ్ళు వచ్చేసి 35 మినిమం ఎర్న్ చేస్తున్నారు. అండ్ సీనియర్ లెవెల్ వాళ్ళు వచ్చేసి మినిమం 75 నుంచి 1 lakh దాకా ఎర్న్ చేస్తున్నారు. సో ఇక్కడ మేకప్ లెబొరేటరీలో నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా సెటిల్ అయి ఉన్నారు. అండ్ US, UKలో కూడా ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి జాబ్ చేస్తున్నారు అండ్ సలూన్స్లో చేస్తున్నారు, పెద్ద పార్లర్స్లో చేస్తున్నారు. సో దే ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ 50 నుంచి 2 lakhs దాకా ఎర్న్ చేస్తున్నారు. సో చాలా మందికి బ్యూటీ ఇండస్ట్రీ మీద ఉన్న అపోహ ఏంటంటే అసలు దీనిలో సస్టైన్ అవ్వగలమా, మేము బయటకు వచ్చి ఇది నేర్చుకొని ఎర్న్ చేయగలమా, అసలు మా కాళ్ళ మీద మేము నిలబడగలమా, అసలు మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఫ్యామిలీ ఒప్పుకోరు అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇది ఎలాంటి ఇండస్ట్రీ అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా మీరు ఎర్న్ చేసుకునే ఒక సోర్స్ అన్నమాట. సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీరు నాకు కాల్ చేస్తే వీ కెన్ గివ్ ఫ్రీ కౌన్సిలింగ్ ఫర్ యూ. వీ కెన్ టాక్ విత్ యువర్ పేరెంట్స్ ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. సో ఏ ఇండస్ట్రీ కన్నా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ప్యాషన్. ఆ ప్యాషన్ ఉంటే మనం లైఫ్లో ముందుకెళ్తాము. సో చాలామంది మా ఏజ్ అయిపోయింది, నాకు పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు, ఇంకా జాయిన్ అవ్వలేము, నేర్చుకోలేము, ఇంకా లైఫ్ ఎండ్ ఇంతే అనుకుంటారు కదా. సో అలాంటి ఏమీ పెట్టుకోబాకండి. 18 years వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు మీరు 60 years వాళ్ళు కూడా మీకు ఆ ప్యాషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. మామూలుగా మనకి ఏ ఈవెంట్ అవ్వచ్చు, ఇంట్లో ఫంక్షన్ అవ్వచ్చు, బర్త్డే పార్టీ అవ్వచ్చు, వెడ్డింగ్ అవ్వచ్చు, దేనికన్నా సరే ఫస్ట్ ఉమెన్ చూసుకునేది ఏంటంటే బ్యూటీ ఇండస్ట్రీలో మనకి 2 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి శాలరీ బేస్డ్ ఉంటుంది, ఇంకొకటి మన
సొంతగా పెట్టుకొని స్టార్ట్ చేసుకునేది ఉంటుంది. సో శాలరీ బేస్డ్ ఏంటంటే మీరు ఇంకొకళ్ళ కింద సలూన్ అవ్వచ్చు, పార్లర్ అవ్వచ్చు స్టార్ట్ చేసుకుంటారు. సో ఈ ఓన్ దాంట్లో ఏంటంటే ఫ్రీలాన్సింగ్ ఆర్ మీ కంఫర్ట్ జోన్లో ఉండి ఎప్పుడైతే వెడ్డింగ్స్ ఉన్నాయో అప్పుడు వెళ్ళి వర్క్ చేసుకోవడము, అండ్ ఎప్పుడైతే ఫోటో షూట్స్ ఉన్నాయో మోడల్ అవ్వచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవ్వచ్చు, ఏవైనా సరే మీరు మీ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళి వర్క్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ ఇన్కమ్లో ఎక్కువ మీరు గెయిన్ చేయగలుగుతారు శాలరీ బేస్డ్ అండ్ దీనిలో. సో మీకు ఏది కావాలన్నా మీరు చూస్ చేసుకుంటారు. అండ్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఎందుకు అంటే ఈ బ్యూటీ ఇండస్ట్రీ ఇంత గ్రో అవ్వడానికి రీజన్ ఉమెన్ అండ్ మెన్ అవ్వచ్చు, ఎవరికన్నా ఒక ఈవెంట్ జరుగుతుంది అంటే వాళ్ళు అనుకునేది మేము మంచిగా కనిపించాలి బయటకి అని. సో ఫొటోస్ ఏంటంటే లైఫ్ టైం చూసుకునేవి కాబట్టి ఈ ఫొటోస్లో మేము మంచిగా కనిపించాలి అనుకుంటారు. సో ఇక్కడ మనల్ని బ్యూటీషియన్ని కానీ ఒక మేకప్ ఆర్టిస్ట్ని కానీ హైర్ చేసుకుంటారు. సో ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి విల్ ఎర్న్ మోర్, అండ్ అది నీడ్ పోయేదైతే లేదు. మేడం, చాలా మందికి ఒక ప్యాషన్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎలా అప్రోచ్ అవ్వాలో, ఏమేమి కోర్సెస్ తీసుకోవాలో, ఏమి నాలెడ్జ్ అనేది ఉండదు. అలాంటి వాళ్ళని మీరు ఎలా గైడ్ చేస్తారు? సో ఫస్ట్ స్టూడెంట్స్ మన దగ్గరికి రాగానే కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు నిజంగా ప్యాషన్తో నేర్చుకోవడానికి వస్తున్నారా, ఊరికే టైం పాస్కి వస్తున్నారా అని. ఈ ఇంటరాక్షన్లో ఒక 10 minutes ఇంటరాక్షన్లో ఐ కెన్ ఐడెంటిఫై వాళ్ళు ప్యాషన్తో ఉన్నారా లేకపోతే టైం పాస్కి వచ్చారని. సో వాళ్ళకి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే జెన్యున్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మేము కౌన్సిలింగ్ అనేది ఇస్తాము. సో వాళ్ళకి ఏ కోర్స్ నీడ్ ఉంది, వాళ్ళు కాస్మెటాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారు, లేదు ఫుల్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. సో ఇక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేయడం అనేది జరుగుతుంది. మేడం, కోర్సెస్తో పాటు ఏమైనా స్కిల్స్ కూడా నేర్పిస్తారా స్టూడెంట్స్కి? సో మన దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా ఓన్లీ మేకప్ నేర్చుకోవడానికే జాయిన్ అవ్వాలని నేను అనుకోను. ఈ మేకప్ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలన్నా, ఈ ఇండస్ట్రీ అనే కాదు ఏ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలన్నా ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో వాళ్ళు ఒక క్లయింట్తో ఎలా మాట్లాడాలి, క్లయింట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఆర్ ఒక మోడల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండి ఎలా క్లయింట్ని కంఫర్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మేము వాళ్ళకి నేర్పిస్తాము. సో ఓల్డెన్ డేస్లో మనం ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చారంటే, ఓల్డెన్ డేస్ అనే కాదు ఇప్పుడు కూడా జస్ట్ చూసి మనం ఐడెంటిఫై చేస్తున్నాము, ఓకే వీళ్ళది ఆయిలీ స్కిన్, వీళ్ళది డ్రై స్కిన్ అని. ఇన్డెప్త్ రూట్ కాజ్ అనేది మనకి తెలియాలి అంటే కనుక ఇప్పుడు మన ఎంత టెక్నాలజీ పెరిగిందంటే స్కిన్ ఎనలైజర్ అని మనకి బయట మార్కెట్లోకి వచ్చింది. సో నౌ ఐ విల్ షో యూ ఎలా ఇది వర్క్ చేస్తుంది అని. సో ఇప్పుడు నా స్కిన్ ఏ కండిషన్లో ఉంది ఏంటి అనేది చెక్ చేస్తున్నారు. సో ఎవరు అయితే భయపడద్దు. సో ప్లీజ్. సో ఇప్పుడైతే మనం స్కిన్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ మీరు ఎంత మాయిశ్చర్ యూజ్ చేస్తున్నారు, ఎంత సీబమ్ ప్రొడ్యూస్ అవుతుంది, అసలు సన్ స్క్రీన్ వాడుతున్నారా లేదా, మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఎలా ఉంది, యూ కెన్ ఆల్ చెక్ హియర్ అనమాట. సో ఇది తన ప్రీవియస్ ది ఫేస్ అండ్ మాయిశ్చర్ కంటెంట్ చూడండి. సో షీ నీడ్స్ మాయిశ్చర్ కంటెంట్. సో ఇది మన ఆయిల్ పార్ట్ అనమాట, సీబమ్ ప్రొడక్షన్. సో రిపేర్ అనేది మీకు 49% ఉంది. సో ఇట్స్ డ్యామేజ్డ్. డ్రైనెస్ ఎక్కువ ఉంది, మోర్ పోర్స్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ హైడ్రేషన్. సో ఇలాగా సజెస్ట్ చేస్తాము వాళ్ళకి. సో ఈ స్కిన్ అనలైజర్ మెషిన్తో స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తారు అండ్ ఒక క్లయింట్ స్కిన్ ఎలా ఉంది అని ఇన్డెప్త్గా తెలుసుకొని వాళ్ళకి బయటకు వెళ్ళిన తర్వాత కూడా హోమ్ కేర్ అనేది సజెస్ట్ చేస్తారు. ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది చెప్పడానికి ఈజీ అవుతుంది. సో ఈ ఎక్విప్మెంట్ అనేది మన అకాడమీలో స్టూడెంట్స్కి అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇది లేటెస్ట్ టెక్నాలజీ. అకాడమీలో ప్రతిదీ కూడా ఏదైతే బయట ట్రెండ్ నడుస్తుందో ఆ టెక్నాలజీ అనేది తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేస్తారు కాబట్టి. సో మన దగ్గర వచ్చి స్టూడెంట్స్ వాళ్ళ క్లయింట్స్కి ఎప్పుడైతే స్కిన్ అనాలిసిస్ చేస్తారో వాళ్ళకి హోమ్ కేర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ వాడాలి, క్లయింట్కి ఎలా ఇవ్వాలి అనే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మేము వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రీ గూడీ బ్యాగ్స్ కూడా మేము కాస్మెటాలజీలో ఇస్తాము. థ్యాంక్ యూ వేణుశ్రీ గారు. మీ వల్ల బ్యూటిషియన్ ఫీల్డ్లో చాలా మంది వెల్ సెటిల్ అవుతున్నారు. ఇంకా ఎంతో మందిని గైడ్ చేసి మీరు ఇలానే చేయాలని చెప్పి మా సుమన్ టీవీ సార్ నుంచి కోరుకుంటున్నాను.